దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ మరణి జన్మదిన వేడుకలు జరుపుకుని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని బీజేపీ సీనియర్ నాయకుడు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు ఆకాంక్షించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని జిల్లా నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నార్త్ మండలాధ్యక్షుడు గౌతు చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కరిచిట్టిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ జన్మదిన కేక్ను ముఖ్య అతిథులు కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియచెప్పిన యోధుడు నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా కోశాధికారి చోడిశెట్టి రమేష్ బాబు, జిల్లా సెక్రటరీ కళ్ళ ధనరాజు, జిల్లా సెక్రటరీ పైడా రవీంద్ర, జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్పాజీ, జిల్లా సెక్రటరీ పక్కి మణిబాల, పుట్ట వరప్రసాద్ గాంధీ, గుంటూరు పద్మ కుమారి, కల్లారెడ్డి, రమేశ్వర్, నారాయణ సింగ్, కరి సత్యనారాయణ, జనసేన మండల నాయకులు గంటా ప్రసాద్, జనసేన నాయకురాలు కుమారి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ట్యాంకర్స్ కొన్నారు, యుద్ధ ఎక్విప్మెంట్లో ట్యాంకర్స్ కొన్నారు. అతి అధునాతనమైనటువంటి ట్యాంకర్స్ మనకు వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఖర్చుతోటి ట్యాంకర్స్ మిగతా ఎక్విప్మెంట్ కూడా చేసి డిఫెన్స్ విషయంలో ఈ 10 సంవత్సరాల్లో మనకు తెలుసు పక్కన ఇటుపక్క అటుపక్క ఉన్న దేశాలు ఎవ్వరూ కూడా మన వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పుడో పాకిస్తాన్ మన వైపు చూడలేదు, అయిపోయింది. పాకిస్తాన్ ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మొదట వచ్చి 2-3 సంవత్సరాల్లోనే ఆయన మనకి చూడలేదు. మన పక్క దేశమైనటువంటి చైనా కూడా మనతో విరోధం పెట్టుకునే పరిస్థితిలో లేకుండా మోడీ గారు చేశారు. కాశ్మీర్లో విజయం సాధిస్తాం, అలా హర్యానాలో రాబోయే రోజుల్లో విజయం సాధిస్తాం, పార్టీని మరి ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మోడీ గారికి రోజున ఇవాళ కేక్ కోసుకోవడంతో కాకుండా బీజేపీ కార్యకర్తలుగా మేమందరం కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి మోడీ గారి ఆలోచన అనుగుణంగా మేమంతా కూడా పార్టీకి పనిచేస్తామని, ఇప్పుడు రాబోయే రోజుల్లో మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతున్నది కాబట్టి వాళ్ళ ఈ యొక్క పుట్టినరోజును స్ఫూర్తిగా తీసుకుని మోడీకి మనం ఎంత చేసామనేది మనం మెంబర్షిప్ చెప్పి పెంచి ప్రజల్లో పార్టీని తీసుకెళ్తేనే మోడీ యొక్క సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కార్యకర్తలు నిమగ్నం అవ్వాలని కోరుకుంటారు. పెద్ద పండగ వాతావరణం చేసుకోవాల్సిన రోజు మోడీ గారు పుట్టినరోజు. మోడీ గారు 75లోకి అడుగుపెట్టారు. మోడీ గారు ఈ వల్ల ఈ దేశంలో మన అభివృద్ధి ఎంతవరకు సాగిందో మనందరికీ తెలిసిందే. దేశంలో మనం రక్షణ రంగంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా మనం దేశంలో ఎంతో అభివృద్ధి చెందాం. అంతేగాని ప్రపంచంలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చే అవకాశం కేవలం మోడీ గారితోనే ఉంది. మన ప్రపంచంలో ప్రతి దేశం మన ఇండియా వంక చూస్తుందంటే అది కేవలం మోడీ గారు. అటువంటి మోడీ గారు ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ రోజున మన ప్రపంచం ఎలా ఉందంటే ఆయన వల్లే. ఒక నక్సలైట్లు కానీ ఒక గొడవలు కానీ ఉన్నాయి లేవంటే ఆయన వల్లే. ఆయన నుండి నూరేళ్ళు వర్ధిల్లాలని మా జనసేన తరఫున, మా టీం తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మెకానికల్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వృత్తి చేసుకోవడానికి డెవలప్ అవడం కోసం లక్షలాది రూపాయలు నిధులు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడం కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే ఉచితంగా పేదవాళ్ళందరూ కూడా బియ్యం ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారిది. ఎన్నో స్కీములు పెట్టారు. గ్రామాలు కానీ పట్టణాలు అభివృద్ధి అవడం కోసం స్మార్ట్ పట్టణం కింద మనకి దీనికి 22,000 కోట్ల రూపాయలు కాకినాడ పట్టణానికి వస్తే కానీ డెవలప్మెంట్ మాత్రం ఏమాత్రం కూడా కనిపించలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. డెఫినెట్గా అభివృద్ధి అవుతుంది కాకినాడ అని తెలియజేస్తుంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో ఉన్నారా, లేక భారతదేశం కాకుండా ఈ విదేశాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడా అనేటువంటి విషయం ఇవాళ ప్రశ్నిస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి. నిజంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలంటే హిందువులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. రెండోది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ పొందినటువంటి ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకపోతే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజలు బహిష్కరణ చేసే విధంగా ప్రజలు చైతన్యం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీని తెలియజేస్తారు.